Normal आवाज ग्लोबल अटने అలాగే నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అన్నట్లుగానే నారాయణ సార్ గారు మనకి డివిజన్లన్నీ పరిశుభ్రంగా ఉంచడం, అలాగే రోడ్లు వేయడం, కాలువలు పెద్ద కాలువలు తీపించడం, ఎక్కడైతే కాలువలు లేకపోవడం అలాంటి కాలువలన్నీ మనకి ఏర్పాటు చేయడం, అలాంటిది నారాయణ గారు సారు ఇప్పుడు ఈరోజు 28వ తారీఖు ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు పంపిణీ 1వ తారీఖు ముందుగానే ఇచ్చి ప్రజలందరికీ సంతోషాన్ని కలుగజేశారు. వృద్ధులకి, దివ్యాంగులకి, అలాగే వితంతువులకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. సార్ గారు అన్నయ్య గారికి అందరికీ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అధికారులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజే పెన్షన్ ఇవ్వాలి. ముందు రోజు ఎందుకు పెట్టారంటే అధికారులకి సెలవు ఇచ్చేయాలి, పండగ రోజు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ఆదివారం ఇబ్బంది పడకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ముందు రోజు ఇవ్వమన్నారు. అందుకని ఈరోజు 28వ తేదీ రాష్ట్రం మొత్తం పెన్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు సీసీ డ్రైన్ 45వ డివిజన్లో ఎంతో కాలం పెండింగ్ పడిన సీసీ డ్రైన్ ఏదైతే పార్క్ మీకు అందరూ తెలుసు, నెల్లూరులో మొదటి నుంచి ఉన్న పార్క్ ఒకే ఒక పార్క్, ఒకతోటలో ఉన్న పార్క్, దానికి గాంధీ పార్క్ అని పేరు. ఆ పార్క్ ఎదురుగా ఉన్న డ్రైను ఎంత అధ్వానంగా ఉంటూ వర్షాలు వచ్చినప్పుడు వాటర్ బాగా ఇబ్బంది పడుతుంటే ఆ డ్రైన్ ఈరోజు ఒక 75 లక్షలతో మొదలుపెట్టారు. మార్చి నెల 29కి దాన్ని ఇనాగ్రేషన్ చేసే విధంగా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పొర్లుకట్ట ఈ సమస్య నాకు తెలిసి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఉండేది. ఈరోజు కాదు, ఇది 60-70 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ పొర్లుకట్ట మీద ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు సార్ పొర్లుకట్ట వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం, దాన్ని చేయించమంటే 1,25 లక్షలతో శాంక్షన్ చేసాం. దాన్ని చక్కగా 3 మీటర్లు వెడల్పు ఉండేది. అంటే ఇప్పుడు యాక్చువల్గా 2 మీటర్లు 1.5 మీటర్ ఉంది. కొన్ని ఇల్లు చిన్న ఇల్లు కూడా ఏం పెద్ద పోవట్లేదు, 2 ఇళ్ళే పూర్తిగా పోవట్లేదు. ఒకదానికి చిన్న ప్రహరీ కూడా పోతుంది, ఒకదానికి ఒక 2 అడుగులు 3 అడుగులు పోతుంది. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఏదైతే ఆ 2 అడుగులు 3 అడుగులు పోతుందో దాన్ని కట్టిస్తామని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ ఏదైతే పోయిందో ఆ గోడ దాన్ని కూడా కట్టిస్తామని చెప్పి, కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఇక్కడ లేదు. మళ్ళీ 14-19లో నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ చేసి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తే భూమి విలువలు ఎన్నో రెట్లు పెరిగినాయి. అదేవిధంగా ఈ యొక్క 15 డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో సిటీలో ఇవన్నీ 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన కాంక్రీట్ స్లాబ్ వేస్తున్నాం, దానిపైన రోడ్డు వేస్తున్నాం. దాని విలువ మీ భూమి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది, మీ ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ సహకరించండి. వీలైనంతరకు తక్కువ డ్యామేజ్ ఉండేటట్టుగా చేస్తామని తెలియజేస్తూ, వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు పోతుంది అనుకో, వాళ్ళ చక్కగా సైట్ ఇల్లు ఇస్తాం. సైట్ ఇచ్చి 2.5 లక్షలు శాంక్షన్ చేస్తాం, లేదా టిట్కో ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాం.